ముంచుకు తింటే బాగుంటాయండి. రండి రండి రండి, కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ రౌండ్ చేయండి, వాడు మిస్ అవ్వకూడదు. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి. ఏంటి నువ్వే? మీ అమ్మ కూరలో ఉప్పు ఏముంటాయో ఏకంగా వీధంతా బుక్కేసావంటే. పార్థబాబు వస్తున్నాడు కదా అని. అబ్బా, ఈ వెల్కమ్ అట్టుండాలి కదమ్మా. అవునా? ఏంటి అటు ఉండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా. ఏం పర్లేదు, అటు రాసిందనుకో నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం. దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? బై అంటే సరిపోద్ది కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడైపోయి ఉంటాడు కదా. కదా, వాడు మనం గుర్తుపడతాడే పదా. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో, నువ్వు పార్థు? అమ్మా బావొచ్చాడు. అమ్మా అమ్మా అత్తమ్మా. ఎందుకు రారుస్తున్నావు? పార్థు బావొచ్చాడు. అమ్మా, బావొచ్చాడు. లలిత పట్టుకో, జాగ్రత్త. బాగా పొడిగయ్యాడే. నేనే అనుకుంటే నాకంటే హైట్ ఉన్నాడు. అవునవును. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్థు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క, అన్నీ ఇలానే ఉన్నాడు. ఎరా, ఇన్నాళ్ళకి కనీసం మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదురా నీకు? నీకోసం అక్క ఎంత ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎంతకాలం గురించి మేము ఎంత బెంగ పెట్టుకున్నాం తెలుసా? చాలా ఆనందంగా ఉందిరా. దేవుడి దయ వల్ల ఇప్పుడైనా తిరిగి వచ్చేసాం. మాట్లాడవేంట్రా? రా పార్థు, రా. అమ్మా, ఎర్నీళ్ళు ఇలా ఇవ్వు. అక్కడే నిలబడిపోయావే, రా రావే. దీనికి సిగ్గు ఎక్కువ. గుర్తుపట్టలేదా? పూరి బయట పారిపోసేసిరా, వెళ్ళు. బయటంటే వంటింట్లో కాదు, వాకిట్లో. ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేది. ఏంటో వదినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మ కూడా రాముడి దగ్గరికే వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా, పార్థు వచ్చాడు.
నాన్నగారు పార్దు అదేం నాన్నగారు ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే వాడితేం మాట్లాడరు. వాడు వస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడతానేమోనని ఇంకో 10 నిమిషాలు చూడలేడమ్మా వాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. వాడికి ఏదైనా పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏట్రా అరటిపళ్ళు కాస్త మంచి చూస్తే అవద్దు. అరటిపల్లి ఉండకొస్తున్నారండి, అమ్మాయి ఉండకొస్తున్నారా? ఏంట్రో గెలంతలేవు మాట్లాడుతున్నావు మళ్ళీ. నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం బాబాయ్ గారు. అయ్యో మీరెందుకు నిల్చోడం? కూర్చోండి. ఇస్తున్నాం కదా అని మర్యాద ఇవ్వకుండా ఉండమంటారా? అమ్మో ఊర్తిగారితో మాట్లాడడం కష్టం. బుజ్జి నువ్వు వెళ్ళి తమలపాకు తీసుకురా. ఎరా ఏమన్నా అడుగుతావా? పోనీ మీ అమ్మాయిని ఏదైనా అడగమనండి. దానికి ఏం తెలుసు, చిన్నపిల్ల. మా ఇంటికి పంపించండి, అన్ని నేర్పించేద్దాం. వివాహ నిశ్చితార్థ ముహూర్త సర్వత్రా దిగ్విజయమస్తు. పర్లేదు పర్లేదు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది. నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన